ఎందుకంటే 17 మంది అంటే 19 మంది చనిపోయినట్లు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి బస్సు మనం ఒక్కసారి చూస్తే బస్సు అనేది హైదరాబాద్ వెళ్తుంది. ఈ రూట్లో వెళ్తున్నటువంటి సమయంలోనే మెయిన్ రోడ్డు మీదుగా ఉన్నటువంటి ఈ బస్సుని అతివేగంగా వస్తున్నటువంటి టిప్పర్ అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వస్తున్నటువంటి టిప్పర్ ఢీ కొట్టింది. ఇది చేవెళ్ళ వెళ్తున్నటువంటి టిప్పర్. మనకి కొద్దిసేపటి క్రితమే ఈ టిప్పర్ని అదేవిధంగా బస్ని వేరు చేశారు జేసీబీల సహాయంతో. కొంత దూరంలో ఆ లారీని కూడా పెట్టారు. మనం ఒక్కసారి ఆ టిప్పర్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనకి ఎగ్జాక్ట్గా చేవెళ్ళ వెళ్తున్నటువంటి ప్రాంతంలోనే ఆ టిప్పర్ వెళ్తున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. పక్కనే ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అక్కడికి తీసుకువెళ్లారు. సంఘటనా స్థానాలకి అటు పోలీసులు కూడా వచ్చి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులని మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ప్రస్తుతం మనతో పాటు బాలాజీ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఇప్పుడు క్షతగాత్రులకు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఈ ఘటన మార్నింగ్ 6:40 ప్రాంతంలో జరిగింది. యాక్చువల్గా మన చివరి నుంచి వచ్చినటువంటి టిప్పర్ ఏదైతే ఉందో అతివేగంగా జాగ్రత్తగా వచ్చేసి ఆపోజిట్లో వచ్చినటువంటి ఆర్టీసీ బస్ తాండూరు బస్సుకు ఢీకొనడం వలన బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ చాలామంది గాయాలైనాయి. అందులో దాదాపు ఇప్పుడు 16 మంది చనిపోయినారని చెప్పి తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఇంజూర్స్ కూడా సీరియస్ ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినాము. ఇక్కడ ట్రాఫిక్ ఏదైతే ఇక్కడ అబ్స్ట్రక్షన్ అయిందో ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చేవడ దగ్గర శంకరపల్లి గేట్ వైపు శంకరపల్లి టువర్డ్స్ శంకరపల్లి అదేవిధంగా ఆలూరు నుంచి కూడా మేము ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా ప్రయాణిస్తున్నారు సార్ బస్సులో దగ్గర 65 నుంచి 70 మంది దాకా ఉంటారంటారు. ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉందమ్మా. టిప్పర్ లారీ వ్యక్తి ఏమన్నా మద్యం సేవించాడా లేకపోతే ఓవర్ స్పీడా? అది టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. అది మనం చనిపోయింది కాబట్టి మేము చేయలేని పరిస్థితి. ఇంకా బస్ డ్రైవర్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అది చెక్ చేసి డీటెయిల్స్ చెప్తాం. ప్రస్తుతానికైతే ఇంకా డీటెయిల్స్ తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇంజూర్ పర్సన్స్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ పోయింది. ఇక ప్రస్తుతానికి మా డీసీపీ గారు అందరూ కూడా రావడం జరిగింది. డీసీపీ గారు, ఏసీపీ గారు అందరూ కూడా లాండ్ ఆర్డర్ ఆఫీసర్స్ అందరూ కూడా ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది. అందరూ కూడా ట్రాఫిక్ అంతా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే రోడ్ క్లియర్ అయిపోయింది. మహిళలు ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం చూస్తే మహిళలు ఒక 10 మంది దాకా ఉన్నారని తెలుస్తుంది. ఈ జెంట్స్ కూడా 7 ఏమన్నారని తెలుస్తుంది. ఇంకా కొంతమంది సీరియస్ ఉన్నారని ఇంకా డీటెయిల్స్ తెలియాల్సింది. ఇంకా డీటెయిల్స్ ప్రధాన కారణం ఏంటంటే కొద్దిగా టిప్పర్ సంబంధించినటువంటి బాగా అతివేగంగా రావడం వల్ల బస్సుకు ఢీకొనడం వల్ల జరిగిందని తెలుస్తుందమ్మా. ఇంకా డీటెయిల్స్ చూస్తున్నాం కదా. అయితే ప్రస్తుతానికి మాత్రము పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. అతివేగంగా ఆ టిప్పర్ డ్రైవర్ రావడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఒకసారి మనం బస్ కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. లోపల ఉన్నటువంటి ఇంకా కూడా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. ఎవరైనా సరే మిస్ అయ్యారా అన్నది కూడా ఇక్కడ రెస్క్యూ టీం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పొద్దున జరిగినటువంటి ఈ ఘటన కేవలము టిప్పర్ ఓవర్ స్పీడ్ రావడమే అని చెప్తున్నారు. ఒక్కసారి నేను పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బస్ కి సంబంధించి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ లో డ్రైవర్ సిట్టింగ్ ఉంటుంది. ఈ టిప్పర్ ఓవర్ స్పీడ్ అనేది ఒక్కసారిగా ఫ్రంట్ సైడ్ భాగం ఏదైతే ఉందో దాని నుంచి దూసుకురావడం వల్లనే మొదట డ్రైవర్ అక్కడికక్కడే స్పాట్ లోనే తీవ్ర గాయాలైపోయాడు. అసలు లోపల ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రయాణికులు తెలుసుకునే లోపలే మొత్తం కూడా ఈ టిప్పర్ కంకరతో నిండి ఉన్నటువంటి టిప్పర్ లోపలికి వచ్చింది. మనం చూస్తే దాదాపు ఒక 5 ఫీట్ల వరకు కూడా ఈ కంకర అంతా నిండిపోయినంటే అంటే ఆ సీట్లో ఉన్నటువంటి మనుషులు కింద పడ్డప్పుడు మొత్తం కూడా కంకరతో కప్పబడి ఉంది. ఆ ప్రమాదం వల్లనే అక్కడికక్కడ వాళ్ళంతా కూడా మృతి చెందారని చెప్తున్నారు. అందులో చిన్న పిల్లలు ఆ టైంలో కంకర పడడము, అదేవిధంగా ఒక్కసారిగా లారీ టిప్పర్ లోపలికి దూసుకు రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. మొత్తం కూడా పైప్ కప్పు భాగం ఏదైతే ఉందో ఈ పైకప్పు భాగం మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఆ టిప్పర్ అతివేగంగా రావడం వల్ల ఈ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. 2 వైపులా సీట్లు, ఒకవైపు రైట్ సైడ్ కావచ్చు, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ 2 వైపులు ఉన్నటువంటి సీట్ల పరిస్థితి ఇదే ఉంది. ఇంకా వెనుక ఉన్న వాళ్ళది కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా 2 సైడ్లకి సంబంధించినటువంటి వాళ్ళు ఇరుక్కుపోయారు. లోపల నుంచి బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఒకవేళ బయటికి రావాలి అని అంటే ఈ మొత్తం కూడా డ్యామేజ్ అయింది. అప్పటికే కంకుర ఉంది, దాంతోపాటు టిప్పర్ కూడా ఉంది కాబట్టి బయటికి రాలేనటువంటి పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందే దాదాపు 20 అంటే 17 మంది
చనిపోతే వాళ్ళు ఒకవైపు ప్రాణభయంతో అరుపులు కేకలు వేస్తున్నారు. చిన్న పిల్లల్ని పట్టుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు రెస్క్యూ చేసి మరి వాళ్ళని బయటికి తీసి